హలో అందరికీ, వెల్కమ్ టు కేసీ వ్లాగ్స్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ట్రావెల్ వ్లాగ్. మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఆ 7 కొండల వారి దగ్గరికి, అంటే తిరుమలకి అండి. సో ఇప్పుడైతే అందరూ అంటూ ఉంటారు కదా, తిరుమలకి మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళలేము, ఆ 7 కొండల వాడు మనం చూడాలనుకుంటేనే మనం వెళ్తామని. సో ఆ దేవుడి దయ వల్ల నేనైతే ఫ్రెండ్స్తో లాస్ట్ 3 ఇయర్స్గా ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వెళ్తున్నాము తిరుమలకి. అంటే ఖచ్చితంగా వెళ్ళాలని ఏం అనుకోలేదు, బట్ అలా కలిసి వస్తుంది, మేము వెళ్తూ ఉన్నాము. సో బట్ ఇదంతా అయితే చాలా బాగుంది. మేమైతే డే 1 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము. సో స్టేషన్లో ఎక్కిన తర్వాత ఇంకేముంటుంది, ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర ఉన్నామంటే ఆటోమేటిక్గా ఫన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మన వాళ్ళందరూ సింగర్స్ అనమాట. 1 బై 1 ఒక్కొక్కరు అంత్యాక్షరి ఆడుతూ సింగింగ్ అనేది స్టార్ట్ చేసాము. సో అక్కడే మనలో ఉన్న టాలెంట్ అంతా బయటికి వచ్చేస్తుంది. సో ఇక్కడ మన కెమెరామెన్ వచ్చేసి సౌజన్య. అండ్ దెన్ మనం సింగింగే కాదు, ఒకరిపైన ఒకరు జోకులు వేసుకోవడము, ఫన్ ఏముంటుంది, ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఫన్ అక్కడ ఉండాల్సిందే కదా. సో అందుకే ఎప్పుడు వెళ్ళాలనుకున్నా సరే ఫ్రెండ్స్తో ట్రైన్ జర్నీ అనేది ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. సో మీకు అలాంటి ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. సో ఫైనలీ మనం నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తిరుమలలో దిగాము. సో ఇప్పుడు ఇక్కడ నుండి మనం నా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. యాక్చువల్గా చెప్పాలంటే ఇంకొక బెస్ట్ పార్ట్ ఏదైనా ఉంది అంటే, నా ఫ్రెండ్కి రిలేటివ్స్ కొండ కింద ఉన్నారు అండ్ కొండ పైన కూడా ఉన్నారు. సో అందుకే మా వాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా మమ్మల్ని బయటికి పంపించారనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అదే రోజు ఇమ్మీడియట్గా ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ కిందే ఉన్న టెంపుల్స్ అన్నింటినీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ 1 బై 1 దారిలో ఏ టెంపుల్ కనిపిస్తే ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. అండ్ కొన్ని టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి, వాటి ఆర్కిటెక్చర్ కానీ అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా ఉండే. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అక్కడే ఒక టెంపుల్లో అన్నదానం చేస్తే అక్కడే చేసేసాం. అండ్ దెన్ ఈ టెంపుల్ అయితే చాలా ఓల్డ్ టెంపుల్. అండ్ ఈ టెంపుల్ గురించి నేనైతే కింద ట్యాగ్ చేస్తాను, ఒక వీడియో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అంటే, ఇది ఇంకొక మినీ తిరుపతి లాగా అక్కడే కింద ఉంటుంది. అండ్ కళ్యాణం అవన్నీ అక్కడ కూడా చేస్తారంట. అండ్ అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డేనే ఎర్లీ మార్నింగ్ లేచి మెట్ల మార్గంలో నడవడానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మేమైతే శ్రీవారి మెట్లయితే నడుస్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి మొత్తం అదే రోజు మాకు దర్శనం ఉంది. సో మేము నడుచుకుంటూ వెళ్ళి రూమ్స్ చూసుకొని అండ్ దెన్ అదే రోజు దర్శనానికి వెళ్ళాలి. సో ఇది డే 3 యొక్క ప్లాన్ అనమాట. సో ఫైనలీ సక్సెస్ఫుల్గా దర్శనం మెట్లు అయిపోయినాయి. అండ్ దెన్ అక్కడ నుంచి రూమ్స్ చూసుకొని అండ్ అదే రోజు నైట్ దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. మాకు దర్శనానికి 10:30కి అయిపోయింది. సో ఇదైతే దర్శనం అయిపోయిన నెక్స్ట్ డే, యాక్చువల్ అది డే 4. సో డే 4లో ఏం చేసామంటే తిరుమల కొండ పైన ఉన్న అన్ని ప్లేసెస్ని తిరగడానికి వెళ్ళామన్నమాట. సో తెలుసు కదా, కొండ పైన ఎక్కడెక్కడికి వెళ్తామో ఆబ్వియస్లీ మనకి కొండపైన అయితే ఒక ట్రావెల్ మాట్లాడుకొని మొత్తం అన్ని ప్లేసెస్ అయితే తిరిగేసి వచ్చాము. చాలా ఫన్ ఉండే, చాలా చాలా బాగా అనిపించింది. అండ్ నాకైతే ఏదైనా ట్రిప్ మెమరబుల్గా ఉంది అంటే అది ఖచ్చితంగా నేను ఫ్రెండ్స్తో ట్రావెల్ చేసిన ఈ తిరుమల అండ్ ఈ ఇయర్లో ట్రావెల్ చేసిన అరుణాచలం కూడా. అండ్ దెన్ ఫైనల్గా మా ట్రావెల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ అదే రోజు నైట్ మాకు ట్రైన్ ఉంది, రిటర్న్ ట్రైన్. సో నైట్ అగైన్ రిటర్న్ ట్రైన్లో వచ్చేసాము. అండ్ సో ఇప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, ఇయర్లీ వన్స్ ఒక్కసారైనా సరే ఇలా ఏదైనా ఒక ట్రావెల్ ప్లాన్ చేసుకొని ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా వెళ్ళిరండి. ఎంత మెమరబుల్ ఉంటుంది అంటే అంత మెమరీస్ ఉంటాయి. సో నాకైతే చాలా 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 హ్యాపీ మూమెంట్స్ అన్నీ నేను ఈ ట్రావెల్లో అయితే తీసుకున్నాను. అండ్ దెన్ సో ఇది నా ఫైనల్ తిరుమల వ్లాగ్ అనమాట. అండ్ దెన్ ఆ శ్రీవారి దయ వల్ల మళ్ళీ పిలిస్తే మళ్ళీ తప్పకుండా వెళ్తాను.